హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. మనం న్యూక్లియర్ రియాక్టర్లో ఒక పార్ట్స్, అందులో జరిగే చైన్ రియాక్షన్, ఫిజన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు కొన్ని న్యూక్లియర్ రియాక్టర్ టైప్స్ చూద్దాం. ఆ టైప్స్ కన్నా ముందు న్యూక్లియర్ ఫ్యూయల్స్ గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే అణు ఇంధనాలు, అణు రియాక్టర్స్లో వాడే ఇంధనాల గురించి కూడా తెలుసుకుందాం అన్నమాట. అందులో మొదటిది యురేనియం. దీని యొక్క అటామిక్ నెంబర్ 92, యురేనియం 238. ఐసోటాప్స్ దీనికి ఏమేమి ఉన్నాయంటే యురేనియం 238 కావచ్చు, యురేనియం 235, యురేనియం 234 ఆర్ 233. సో ఇవి యురేనియం ఐసోటోప్స్ అన్నమాట. ఐసోటోప్స్ అంటే అటామిక్ నెంబర్స్ ఏముంటుంది, న్యూట్రాన్స్ మాత్రం మారుతూ ఉంటాయి లోపల. సో ఈ యురేనియంలో ఉన్న ఈ రకాల్లో యురేనియం 238 అనేది వెరీ ఫర్టైల్ and decays very slow. కానీ ఈ రెండు యురేనియం 235 కానీ యురేనియం 234 కానీ వెరీ ఫిజైల్, ఫర్టైల్ కాకుండా ఫిజైల్, డికేస్ వెరీ ఫాస్ట్. తర్వాత రేడియో యాక్టివ్ పార్టికల్స్ కూడా కొన్ని అన్ని రావు. మీరు వెరీ ఫర్టైల్ అంటే ఇది బాగా, ఈ ఫర్టైల్ మీకు వెరీ ఫర్టైల్ తెలుగులో టెర్మినాలజీ అంత అవ్వట్లేదు నాకు. వెరీ ఫర్టైల్ అంటే బాగా ఇదిగా ఉంటుంది. ఇది న్యూక్లియర్ రియాక్షన్స్లో అంత గమ్ముని యూజ్ చేయలేం. న్యూక్లియర్ రియాక్షన్ పర్ఫామ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది వెరీ ఫర్టైల్, ఎందుకంటే డికేస్ వెరీ స్లో అన్నాం కదా. ఇది డికేస్ మనకి ఎప్పుడు ఏం చెప్పాం, న్యూక్లియర్ రియాక్షన్ జరగాలంటే రేడియో యాక్టివ్ డికే అనేది కంపల్సరీ ఉండాలి. అది ఎంత స్పీడ్గా ఉంటే న్యూక్లియర్ రియాక్షన్ అంత స్పీడ్గా వస్తుందని. కానీ ఇది డికేస్ వెరీ స్లో కాబట్టి యురేనియం 238ని అంత త్వరగా మనం యూజ్ చేయలేం యురేనియం ఫ్యూయల్ కింద. కానీ యురేనియం 235 కానీ యురేనియం 234 కానీ ఫిజైల్, ఫర్టైల్కి ఆపోజిట్ మాట. ఫిజైల్ అంటే రెడీగా అవైలబుల్, మీరు ఇంకా న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ చేసుకోవచ్చు న్యూక్లియర్ ఫ్యూయల్ కింద. నేను చాలా డికేస్ ఫాస్ట్గా డికే అవుతాను. సో కాబట్టి యురేనియం 235 వెరీ ఫిజైల్ మాట, ఇది వెరీ ఫర్టైల్. ఈ రెండు డిఫరెన్స్ కొంచెం గమనించండి, గుర్తుపెట్టుకోండి. అయితే మన సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే యురేనియం 238 మనకి మన ఎర్త్ మెటల్స్లో ఎక్కువగా దొరికేది. యురేనియం 238 ఎక్కువగా దొరుకుతుంది, మనకి ఫార్మ్స్ అంత ఎక్కువగా దొరకట్లా. అందుకనే మన సైంటిస్ట్ ఏం చేశారంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది కనుగొన్నారు. యురేనియం ఎన్రిచ్మెంట్ లేదా ఎన్రిచ్డ్ యురేనియం అని. ఇందులో ఏం చేస్తారంటే యురేనియం 238 ఉంది కదా 92, దీన్ని ఎన్రిచ్ చేసి యురేనియం 235 కింద మారుస్తారన్నమాట. ఇంతే సింపుల్. యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే మనకి ఫర్టైల్గా ఉన్న యురేనియం 238ని ఇంధనం కింద ఉపయోగపడని, అంత ఎక్కువగా ఉపయోగపడని యురేనియం ఎన్రిచ్మెంట్ని మనం యూజ్ చేసుకోగలిగే, రియాక్టర్స్లో యూజ్ చేసుకోగలిగే ఫిజైల్ మెటీరియల్ కింద కన్వర్ట్ చేయడాన్ని యురేనియం ఎన్రిచ్మెంట్ అని అంటారన్నమాట. సపోజ్ మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ని కొంచెం లెస్ ఎన్రిచ్మెంట్, కొంచెం తక్కువగా చేశారనుకోండి, అంటే 3 to 5%, ఇది లెస్ ఎన్రిచ్మెంట్. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడే యురేనియం అనేది లెస్ ఎన్రిచ్డ్ యురేనియం 235, కానీ అంత ఎక్కువగా ఎన్రిచ్ చేయక్కర్లా. కానీ యురేనియం 235 92 హై ఎన్రిచ్మెంట్ చేశారనుకోండి, హై ఎన్రిచ్మెంట్ అంటే వెరీ ఫిజైల్, ఇంకా రేడియో యాక్టివ్ డికేకి చాలా ఈజీగా ఉంటాం, మేము ఎప్పుడు రెడీ అన్నట్టు. దీన్ని మాత్రం న్యూక్లియర్ వెపన్స్లో వాడతారు, వెపన్ గ్రేడ్ అంటారు దీన్ని. న్యూక్లియర్ వెపన్స్లో వాడతారు కాబట్టి యురేనియం 235 హై ఎన్రిచ్డ్ యురేనియం నేమో న్యూక్లియర్ వెపన్స్లో వాడతారు, అందుకే అది వెపన్ గ్రేడ్. లెస్ ఎన్రిచ్డ్ యురేనియం నేమో న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు, ఇదేమో లెస్ ఎన్రిచ్మెంట్. మీరు అనుకోవచ్చు యురేనియం 238 అసలు రియాక్టర్స్లోనే పనికిరాదంటే పని చేస్తుంది, కాకపోతే దాని నుంచి వచ్చే రిజల్ట్ మీకు చాలా తక్కువ. యురేనియం 235 ఇచ్చేంత ఎక్కువ ఎనర్జీ యురేనియం 238 అనేది రెడీగా మనకి ఇవ్వలేదు రియాక్టర్స్లో. అందుకని మనం యురేనియం 238ని యురేనియం 225 ఎన్రిచ్మెంట్ చేసుకున్నాం. ఇది యురేనియంకి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ ఫ్యూయల్ చూద్దాం. ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగినట్టున్నాడు. నెక్స్ట్ సెకండ్ ఫ్యూయల్ ప్లూటోనియం.
92 అంటే ఇది 94, 249 ఆర్ 248. ఈ ప్లూటోనియం ఏంటంటే మ్యాక్సిమం మనం ఇది చాలా అన్స్టేబుల్ ఆటమ్, ఇది అంత ఈజీగా దొరకదు. కాకపోతే యురేనియం 238 లెస్, అసలు ఎన్రిచ్మెంట్ వెరీ ఫర్టైల్ యురేనియం అన్నాను కదా, ఇది న్యూక్లియర్ రియాక్టర్స్లో కొన్ని న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడితే మనకి ఎనర్జీ అంత తక్కువ వస్తుంది. ఎక్కువ ఎనర్జీ యురేనియం ఎన్రిచ్డ్ యురేనియంతో పోలిస్తే చాలా తక్కువ వస్తుంది అన్నాను కదా. బై ప్రోడక్ట్ కింద ఆ ఎనర్జీ తక్కువ వచ్చి బై ప్రోడక్ట్ కింద ఈ ప్లూటోనియం వస్తుంది అన్నమాట. ప్లూటోనియం 249. ఈ ప్లూటోనియంని కూడా న్యూక్లియర్ ఫ్యూయల్ కింద వాడతారు. ఎందులో ఎక్కువగా న్యూక్లియర్ వార్ హెడ్స్, మీరు గుర్తుపెట్టుకొని న్యూక్లియర్ వార్ హెడ్స్లో ఉపయోగించడానికి ఈ ప్లూటోనియం ఫ్యూయల్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ప్లూటోనియం యూజ్ చేసి న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేస్తారు. ఈ న్యూక్లియర్ వార్ హెడ్లో ఉపయోగించే ప్లూటోనియం యురేనియంని రియాక్టర్స్లో వాడినప్పుడు వస్తుంది బై ప్రోడక్ట్ కింద. ఎనర్జీ తక్కువ వస్తుంది కానీ బై ప్రోడక్ట్ కింద ఇది వస్తుంది అన్నమాట. చాలా లెస్ స్టేబుల్. దీనికి ఇంకో ఫామ్ కూడా ఉంది, ప్లూటోనియం 248 అని. మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇది ప్లూటోనియం. 2 చెప్పాను న్యూక్లియర్ ఫ్యూయల్స్. ఇది మూడోది. ఈ మూడోది మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు అర్థం కాకపోతే రివైండ్ చేసి ఇంకొకసారి వినండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. మూడోది థోరియం. థోరియం మార్వెల్ సిరీస్లో థోర్ అనే దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడి నుంచి అమెరికన్స్ పెట్టారంట థోరియం అనేది. థోరియం ఈ మూడు న్యూక్లియర్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్సే. 230, 232 ఆర్ 234 ఒక్క నిమిషం చెప్తాను, 1 సెకండ్. థోరియం 234 అటామిక్ నెంబర్ 90. ఈ థోరియం ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ థోరియం మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో డైరెక్ట్గా వాడలేం. ఇది ఫర్టైల్ మెటీరియల్, న్యూక్లియర్ రియాక్టర్స్లో డైరెక్ట్గా వాడలేం. కాకపోతే దీని నుంచి ప్లూటోనియం కూడా రాదు. డైరెక్ట్ ఫర్టైల్ అయినా సరే న్యూక్లియర్ ప్లూటోనియం కూడా రాదు కాబట్టి న్యూక్లియర్ వార్ హెడ్స్లో కూడా వాడే అవకాశం లేదు థోరియం. తర్వాత దీని నుంచి ఎనర్జీ మాత్రం చాలా హైగా వస్తుంది. మన ఇండియన్లో ఎనర్జీ సెక్యూరిటీస్ కానీ వీటిలన్నిటికి చాలా ఎక్కువ దోహదపడుతుంది అన్నమాట ఈ థోరియం అనేది. ఎనర్జీ ఎక్కువ వస్తుంది, రేడియో యాక్టివిటీ వేస్ట్ తక్కువగా వస్తుంది, వేస్ట్ తక్కువ ఎనర్జీ ఎక్కువ థోరియం. కాకపోతే డైరెక్ట్గా న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడలేం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ రియాక్టర్స్లో డైరెక్ట్గా థోరియం వాడలేం. సో దాని ద్వారా ప్లూటోనియం రాదు. ప్లూటోనియం రాకపోతే న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా తయారవ్వవు. సో ఇది ఎన్విరాన్మెంట్లో కూడా మనకి సేఫ్, వార్స్కి కూడా కారణం అవ్వదు థోరియం. ఇకపోతే థోరియం మోనోజైట్ శాండ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మోనోజైట్ శాండ్స్ని మనం వెలికి తీసేటప్పుడు ఒక బై ప్రోడక్ట్ కింద థోరియం వస్తుంది. ఈ థోరియం ఈ మోనోజైట్ శాండ్స్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఉదాహరణకి ఇండియాలో అసలు వరల్డ్లో ఇండియా ఫస్ట్ అయితే మోనోజైట్ సైట్స్లో ఇండియాలో ఏపీ ఫస్ట్, మన ఆంధ్రప్రదేశ్. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ప్రీవియస్ గవర్నమెంట్ మీద మోనోజైట్ శాండ్స్ అక్రమాలని చెప్పేసి కొన్ని వెలుగులోకి కూడా వచ్చాయి. వాస్తవాలు ఏమో మనకు తెలియదు కానీ కథనాలు అయితే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ శాండ్ మైనింగ్ మోనోజైట్ శాండ్స్ని తవ్వేస్తున్నారని చెప్పేసి ప్రీవియస్ గవర్నమెంట్ అభియోగాలు కూడా ఉన్నాయి. సో ఇది ఏపీ, తర్వాత తమిళనాడు, ఒడిస్సా వీటిలో మోనోజైట్ శాండ్స్ ఎక్కువ. ఈ మోనోజైట్ శాండ్స్ మనకి ఎక్కువ కోస్టల్ శాండ్స్లో దొరుకుతుంది అన్నమాట. కోస్టల్ శాండ్స్లో మోనోజైట్ దొరుకుతుంది. ఆ మోనోజైట్ నుంచి వచ్చేదే బై ప్రోడక్ట్ థోరియం. ఇట్స్ ఏ న్యూక్లియర్ ఫ్యూయల్. సో ఇది మోనోజైట్ శాండ్స్ నుంచి వచ్చే థోరియం. అయితే నేను చెప్పాను థోరియం మనకు చాలా ఎక్కువ ఉంది. మన ఇండియాలో థోరియం అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ థోరియం డైరెక్ట్గా న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం వాడలేం. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఫర్టైల్. ఇది చాలా ఫర్టైల్గా ఉంటుంది, డెకేస్ వెరీ స్లో. సో అందుకని మన ఇండియన్ సైంటిస్ట్ ఏం చేశారంటే, మన దగ్గర ఇన్ని సోర్సెస్ ఉన్నాయి, థోరియం ఇంత అవైలబుల్గా ఉంది, యురేనియం అంటే చాలా కష్టం. యురేనియం ఆస్ట్రేలియాలోనే ఎక్కువ, 1/3 రిజర్వ్స్ అని యురేనియం ఆస్ట్రేలియాలోనే ఉంది. సో మనం ఇతర కంట్రీస్ నుంచి తెచ్చుకోవడానికైనా మనం న్యూక్లియర్ రియాక్టర్గా వాడతామో, లేదంటే వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ దేశం యొక్క సెక్యూరిటీ రీజన్స్ వల్ల యురేనియం మనకి అంతలా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈజీగా లభించదు. సో అటువంటి మన ఇండియన్ సైంటిస్ట్ ఏం చేశారంటే, ఈ థోరియంనే మనం యూజ్ చేసి కంపల్సరీ ఎనర్జీ ప్రొడక్షన్ చేసుకోవాలని చెప్పి ఆలోచనలో పడ్డారన్నమాట. సో ఈ టాపిక్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చూసుకుందాం. థ్యాంక్ యూ.